ఈ రకమైన పాపంలో ఒకటి శరీరంలో, ఒకటి మనసులో, రెండోది ఏంటంటే అధికముగా వచ్చేదాన్ని బట్టి మూడో రకమైన పాపం చూస్తాం. ఇక్కడ ఏంటంటే స్పిరిచువల్ సిన్స్. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మీరు ఒకసారి పరీక్షించుకోండి. హౌ ఇస్ యువర్ లైఫ్? లెట్ మీ టాక్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్. మనం రక్షించబడ్డాం, మనం ఇవన్నీ చేయట్లే, మనం బాప్తీసం తీసుకున్నాం, ప్రభు ముందు తగ్గించుకుంటున్నాం. మనలో మారాల్సింది చాలా ఉంది కదా. ఏంటి మారాలి? శరీర క్రియల్లో పోరాటం ఉంది, వాటిని మానాలి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చూసినప్పుడు 14వ వచనం నుండి ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎలయనగా ఎందుకు? బికాస్ వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ మై బాడీ ఈస్ డూయింగ్, వాట్ ఐఎమ్ విషింగ్, దేర్ సంథింగ్ ఇన్సైడ్ మీ దట్ ద బాడీ ఈస్ పుల్లింగ్ సో హార్డ్. నేను బానిసగా ఉన్నానయ్యా. ఏంటి ఎందుకంతా? చదవండి. నేను చేయునది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. ఆహా, ఈరోజు మనందరిలో కూడా ఈ పాయింట్ ఉంది కదా. మీ సంగతి ఏంటో తెలియదు కానీ నాకు ఇదే పోరాటం. చేయాలనుకున్నది చేయలేకపోతున్నా, చేయకూడదు అనుకున్నదే చేస్తున్నా. ఈ పోరాటంలో ఉన్నాం. మెనీ టైమ్స్ వీ వాంట్ టు డూ వాట్ ఈస్ రైట్, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ. ఆర్ యూ ఏబుల్ టు డూ? దెర్ ఆర్ మెనీ థింగ్స్ యు ఆర్ డూయింగ్ రైట్, బట్ దెర్ ఇస్ దట్ థింగ్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ రైట్. అన్నీ చేయట్లేదని కాదు, చేస్తున్నావు కానీ ఉన్నాయి. ఇంకా నీలో ముళ్ళులు ఉన్నాయా లేదా? మనందరిలో ఒక బలహీనత ఉంది. ఈరోజు మనందరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తెలియని అపరాధ భావం ఉంటుంది. ప్రభా నేను తాగనయ్యా, ప్రభా ఐ డోంట్ డిజర్వ్ టు ప్రే, నీ ముందు తగ్గించుకుంటున్నానయ్యా, నేను చేతకాను ప్రభా, నాలో ఈ బలహీనత ఉంది ప్రభా, నాలో ఈ బాధ ఉంది ప్రభా, నాలో ఈ దుఃఖం ఉంది ప్రభా, నాలో ఈ వేదన ఉంది ప్రభా, నేను ఈ పని చేశాను ప్రభా, నేను ఇది చేయలేకపోయాడు ప్రభా, ఇది చేయాలని తెలుసు ప్రభా, ఇది చేయలేకపోయాడు ప్రభా. దట్ గిల్ట్ ఉందా మీలో? అందుకని దేవుడు నువ్వు పనికి రావరా, నువ్వు చేత కావరా, నువ్వు వాడబడలేవురా, నువ్వు పోరా. దేవుడు అట్లా అంటాడా? ఎందుకంటే మనలో అది ఎప్పుడు ఆ పాట పాడతాడు, నువ్వు పనికిరావు, నువ్వు పనికిరావు, నువ్వు పనికిరావు, నువ్వు పనికిరావు, నువ్వు పనికిరావు, నువ్వు పనికిరావు, నువ్వు పనికిరావు. నేను మంచి చేద్దాం అనుకుంటా, చేయలేకపోతా, నాకు అవ్వదు. దేవాడే పాపిడి, నా పాపిడి. కొంతమంది ప్రార్థన చూసిన ప్రభానే పాపిడి 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 అక్కడే ఉంటారు. నోరు తెలిస్తే ప్రభా పాపిడి చూసి. బట్ దెన్ మనం అందరం ఆయన కృప ముందు తక్కువైన వారమే, పడిన వారమే. We all have fallen short of the glory of God. If it is not the grace of God, it is impossible that we can be saved. ఈరోజు మనం ఇక్కడ చేరామంటే ఆయన కృపను బట్టే, మన సామర్థ్యతను బట్టి కాదు. ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా సరే మీ అంతటా మీరు మారిపోతానని ఇక్కడ వచ్చారేమో, మీ వలన అవ్వదు. ఆ కృప కావాలి మనకి. కృప చూపించే దేవుడు ఉన్నాడు. మనల్ని కరుణించి, మనల్ని ఆదుకొని, మన జీవితాలను బాగు చేసి, మనల్ని మార్చి, మనలో ఆయన చిత్తాన్ని జరిగించి, మన బలహీనత మధ్యలో నుండి మనల్ని పైకి లేపి, మనల్ని పరిపూర్ణులుగా చేసే దేవుడు. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు బీ పేషెంట్ విత్ యువర్ సెల్ఫ్. ఇక్కడ ఈయన చెప్పేది కంటిన్యూ చేయండి. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని. ఏంటి? నాలో ఒక పాపం ఉంది, పడిపిన స్వభావం. ఇక్కడ ఎవరైనా దేవుని బాధ పెట్టాలని పాపం చేస్తారా? ఈరోజు దేవుని బాధ పెట్టాలని నిర్ణయించుకుని బూతు మాటలు మాట్లాడతావా? నేను దేవుని బాధ పెడతానని ఇలా బ్రతుకుతావా? నో, యూ డోంట్ వాంట్ టు హర్ట్ గాడ్. అందుకని చివరికి దేవుని దగ్గరకు వచ్చి, దేవా ఐ రియల్లీ డిడ్ంట్ మీన్ టు హర్ట్ యూ, నేను నీకు విరోధంగా చేశాను, సారీ ప్రభా, నిన్ను బాధ పెట్టాలని చేయలేదు ప్రభా. దేవుని బాధ పెట్టాలని కాదు, కానీ మనలో ఉంది ఆ పడిపిన స్వభావము, మనందరిలో ఉంది. నువ్వు ఎంతనే చెప్పు, నువ్వు ఎంత పరిశుద్ధులు అని చెప్పుకో. ఈరోజు ఈ బ్యాచ్ ఉన్నారులే, నేను ఏం చేసినా పరిశుద్ధం అయిందే అంటాడు. ఉందరా నీలో పడిపిన స్వభావం? అంగీకరించు.
ఎగ్జామిన్, దేర్ ఇస్ అ ఫాలెన్ మ్యాన్ ఇన్సైడ్ ఆఫ్ యూ. చచ్చేంత వరకు ఉంటాడు, ఈరోజు ఒక్కరోజు కాదు. చాలా మంది ఉన్నాయి, బాప్తిజం తీసుకుంటే వెళ్ళిపోతాడు, అది చచ్చిపోయాడు, అంతే అయిపోయింది. నో 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 నో, చచ్చిన శవం నీతోనే ఉంది. అప్పుడప్పుడు ఆ గబ్బు కొడతా ఉంటుంది, జాగ్రత్త. మరలా తిరిగి లూస్తానికి అది ట్రై చేస్తూ ఉంటాడు. మరలా నీ మధ్య దూరతానికి, నేను పాడు చేస్తానికి వాడు నీ బలహీనతనే కొడతా ఉన్నాడు. బట్ దెన్ ఐమ్ ఆస్కింగ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, కెన్ యూ అలౌ ద హోలీ స్పిరిట్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్? నీ అంతటా నీ వల్ల కుదురుతుందా? అవ్వదు. నీకు పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఇక్కడ బైబిల్ చూస్తే చాలా స్పష్టంగా ఉంది. ఎక్కడ మాట ముగిద్దామండి, లెట్స్ గో ఫార్వర్డ్. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇక నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుటకు కలుగుచున్నది అనే ఒక నియమము నాకు కనబడుచు ఉన్నది. కంటిన్యూ ప్లీజ్. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను. 24 వచనం చూడండి. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను, ఎవరు నన్ను రక్షిస్తారు ఈ దేహం నుండి? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? నన్ను ఎవరు విడిపిస్తారు? అయ్యో, ఎంత దౌర్భాగ్యుణ్ణి. హూ కెన్ డెలివర్ మీ ఫ్రమ్ దిస్ బాడీ? ఈ బాడీ నుండి మిమ్మల్ని ఎవరు విడిపిస్తారు? ఈ పడిపోయిన శరీరం నుండి ఎవరు విడిపిస్తారు? విడిస్తామంటే మనం చాలా మంది అనుకుంటున్నాం, ఈ దేహం నన్ను విడిచిపోతాం. చచ్చేంతవరకు ఈ దేహం నీతోనే ఉంది. యూ కాంట్ ఎస్కేప్ ఎనీవేర్. మనుషుల దగ్గర నుండి నువ్వు పారిపోవచ్చు, స్థితిగతుల నుండి నువ్వు పారిపోవచ్చు, స్థలాల నుండి పారిపోవచ్చు. నీ శరీరం నుండి ఎక్కడ పారిపోతావు? చాలా మంది చూడండి, ఈ దేహపు కార్యాలు చేసిన కార్యాలను తట్టుకోలేక సూసైడ్ చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? అంతము, నాశనమే కదా. దేవుడిచ్చిన ఆత్మని నీ చేతులారా నువ్వు మలుచుకుని నీ ఓన్ అటెంప్ట్స్లో తీసుకుంటామో ఏమవుతుంది? దురాత్మలకి, అపవిత్రాత్మలకి నీ పైన అధికారం రావట్లేదా? ఈరోజు ఎంతోమంది చూడండి, దే ట్రై టు జస్ట్ గివ్ అప్ సో ఈజీ. ఐ కిల్ మై సెల్ఫ్, ఐ గివ్ అప్ దిస్ లైఫ్. కానీ ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు ఒకే మాట, ఐ థ్యాంక్ గాడ్. ఎక్కడ? ఐ థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. ఎందుకంట? చదవండి ఆ మాట, 25వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. ఏంటంట? యు సీ దేర్ ఆర్ 2 పర్సనాలిటీస్ మనలో. ఒకటి దైవ నియమము, ఇంకోటి దేర్ ఇస్ అ రెస్లింగ్ మ్యాచ్ ఇన్ యూ. నీలో రెస్లింగ్ రాలేదనుకో, నీ లైఫ్లో నీకు రెస్లింగ్ జరగట్లేదు అనుకో, పొద్దుట లేచి నీకు కుస్తీ పడతలేదు అనుకో, నువ్వు చచ్చినవాడివి, ఆత్మలో చచ్చినవాడివి. ఆత్మలో చచ్చిపోతే శరీరం వెళ్తుంది, శరీర క్రియలు కనబడతాయి, శరీరమే నీలో కనబడుతుంది. కానీ ఆత్మలో బ్రతుకున్నావు అనుకో, నీలో నీకు ఫైటింగ్. నీ ఆత్మ అంటది ప్రేమించు, నీ శరీరం అంటది కొట్టో, తిట్టు, బూతులు తిట్టు, అవమానపరచు, హేళన చెయ్యి. కానీ ఈరోజు మీకు సవాలండి, మీ ఆత్మ బ్రతుకుందా లేదా పరీక్షించుకోవడానికి ఈ వాక్ను అందిస్తున్నా. ఆత్మలో బలం పుంజుకున్నారా? అసలు మీ ఆత్మ బ్రతుకుందా? మీ ఆత్మ దేవుని వాక్కుని మీ మనసులోకి తెలియజేస్తున్నాడా? దేవుని వాక్కు ద్వారా మీ మనసు నూతన పరచబడుతుందా? మీ శరీర క్రియల్ని మీరు ఎదిరించగలుగుతున్నారా? లేకపోతే పొద్దుట లేచిన నుంచి ఏం తింటానా, ఏం తాగుతానా, ఏం ధరించుకుంటానా, ఇదేనా మీ లైఫ్ అంతా? నాకు మంచి బండి ఉండాలి, ఎందుకు? ఈ శరీరానికి. నీ ఆత్మకు బండి అవసరమా? నాకు మంచి ఇల్లు ఉండాలి, దేనికి? ఈ శరీరానికి. నాకు మంచి బట్టలు ఉండాలి, ఈ శరీరానికి. నాకు మంచిగా కంఫర్ట్ ఉండాలి, ఈ శరీరానికి. చూసి తిండి దేనికి? ఆత్మగా. ఆత్మకు మాత్రం తిండి పెట్టాం, వాక్య ఆహారాన్ని పెట్టాం, ఎండ పెడతాం. యు సీ, దట్ ఈస్ వేర్ వీ టేక్ దిస్ ఫాస్టింగ్ యాజ్ ఎ ఛాలెంజ్. యు ఫీడ్ యువర్ స్పిరిట్, యు డ్రై యువర్ బాడీ. నీ దేహాన్ని ఎండబెడతావు, నీ ఆత్మని బలపరుస్తావు.
అప్పుడే నీ ఆత్మ ద్వారా నీ శరీరాన్ని అదుపులోకి తీసుకోగలుగుతావు. ఇంకా మనం మామూలుగా అధ్యాయాలుగా చూస్తాం, కానీ రోమిల్ రాసిన పత్రిక అని పౌలు రాసినప్పుడు ఇట్స్ ఎన్ ఎపిసల్ అంటే పత్రిక అంతే, జస్ట్ ఒక లెటర్. అందులో చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అని లేదు. మనం అర్థం చేసుకుంటానికి, చదువుతానికి సులభంగా ఉండడానికి దే హ్యావ్ కేటగరైజ్డ్ ఇట్. అందుకని ఈ మాట చూసినప్పుడు 25 వచనంతో ఈ మాట అవ్వదు. ఆయన అంటున్నాడు 24 వచనం నుండి, ఎవరయ్యా నన్ను రక్షిస్తారు, ఈ దేహం నుండి ఎవరు నన్ను తప్పిస్తారు అని చెప్పుకుంటూ, థ్యాంక్స్ టు గాడ్ త్రూ క్రైస్ట్ మనకి అంటున్నాడు. దాని కంటిన్యూషన్ 8:1 చాప్టర్ ఫస్ట్ వర్స్. అందుకని అంటున్నాడు దేర్ఫోర్, కాబట్టి. దేనికి కాబట్టి? ముందు దానికి మాట్లాడిన దానికి, నేను ఏది చేయాలో చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదో అదే చేస్తున్నాను, ఎవరు నన్ను రక్షిస్తారు ఈ శరీరం నుంచి మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏం లేదో, ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. You see, you have to understand something, right? ఈ వాక్యం నుండి 2 విషయాలు నేర్చుకోవచ్చు. ఒకటి, మనందరి దేహాల్లో పడిపోయిన స్థితి ఉంది. మనందరి జీవితాల్లో ఒకవైపు పడిపోయిన మానవుడు ఉన్నాడు, ద ఫాలన్ మ్యాన్. కానీ రెండోది, దేవుడు తన ఆత్మని ప్రతి ఒక్కరికి, ఎవరికో ఒకరికి ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఈ పడిపోయిన మానవుణ్ణి పోరాడి దేవుని వాక్కు తగినట్టుగా బ్రతికి, దేవుని చిత్త ప్రకారము బ్రతికి, దేవునికి ఇష్టంగా బ్రతికి జయం కలిగిన వారు ఉండాలని. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? క్రీస్తు యేసునందున్న వారికి ఇందుకు ఆత్మ నియమము చొప్పున. చూసి మనం చాలా మంది ఉన్నాం, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటే, నేను రక్షణ పొందాను కాబట్టి నాకు ఏ శిక్షా విధి లేదని తీసుకుంటున్నాను. నో, ఇట్స్ నాట్ డన్. అక్కడ ఏం రాయబడుతుంది? ఆత్మ నియమము చొప్పున, ఫర్ బై ద లా ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ నియమమును పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఏంటంట? ఆత్మ నియమము పాప మరణ నియమము నుండి నన్ను విడిపించాను. లా ఆఫ్ సిన్ అండ్ డెత్. ఎవరు విడిపిస్తున్నారు నిన్ను? ఆత్మ నియమం. పరిశుద్ధాత్ముడు తానంతడు కాదు. విచ్ మీన్స్ ఆత్మానుసారంగా నువ్వు బ్రతుకుతే, పరిశుద్ధాత్మ ప్రేరేపణకి నువ్వు లోబడితే, పరిశుద్ధాత్ముడు చెప్పినది నువ్వు చేయగలిగితే, ఇక్కడ నుండి యు ఆర్ డెలివర్డ్. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదన్నప్పుడు యు నీడ్ టు బి లెడ్ బై ద స్పిరిట్. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడంటే నువ్వు క్రీస్తుని కలిగిన వ్యక్తివి. యేసుప్రభు అంటున్నాడు, నేను మీలో ఉంటా, మీతో ఉంటా. వాస్తవానికి ఈరోజు యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. బట్ నీలో ఉండేది ఎవరు? నీ దేహము పరిశుద్ధాత్మ ఆలయమని మీరు ఎరుగరా? యేసుప్రభు చెప్తున్నాడు. పౌలు రాస్తున్నాడు, మన దేహము దేవుని ఆలయం. Our body is the temple of the Holy Spirit. If the Holy Spirit can dwell in you, you will be delivered from this fallen nature, fallen body. మనలో క్రియలో, let's be very honest, your intentions really matter. Your desires really matter. నీవు బ్రతికే విధానము దేవునికి అంగీకారంగా ఉందా అనేది చాలా ముఖ్యం అండి, మనుషుడికి కాదు. అనేక సార్లు నువ్వు దేవునికి అంగీకారంగా బ్రతుకుతాం, మనుషుడికి బాధ కలిగిస్తుంది. అనేక సార్లు నువ్వు దేవుని ఆత్మను సంతోషపెట్టి ఆత్మ సహాయాన్ని వేడుకుంటాం, మనుషుడికి నువ్వు తప్పు చేస్తున్నట్టే కనబడుతుంది. అనేక సార్లు మనలో ఇంకొక వైపు బలహీనతలు మనలో కనబడేటప్పుడు మనుషుడు అంటాడు, నువ్వు పనికిరావు, నువ్వు చేత కావు, నువ్వు ఇది, నువ్వు అది. చూసి ఈ రోజనే కాదండి, పాత నిబంధన నుండి చూసినప్పుడే వారి జీవితంలో దేవుడి చూపించిన ఆ నిబంధన బట్టి వారికి ఇచ్చిన కృప ఎంతో గొప్పది. లెట్స్ బి స్ట్రైట్. అబ్రహాంతో దేవుడు నిబంధన చేశాడు. వాజ్ అబ్రహాం 100% పర్ఫెక్ట్? నో. అబ్రహాం లైడ్, ఎస్. ట్వైస్, ఎస్. తన భార్యనే చెల్లిని వదిలేశాడు. బట్ దెన్ అక్కడ నుండి యు సీ అదర్స్. దావీదు పాపం చేయలేదా? దేవుని దృష్టిలో ఎన్నిసార్లు? 2 సార్లు. దేవుని కోపం రగులకి నాలాగా పాపం అంట. యు సీ, బట్ దెన్ అండర్స్టాండ్,
నూతన నిబంధనలు చూసినప్పుడు, హెబ్రీ రాసిన పత్రిక 11లో చూసినప్పుడు, వీరందరూ విశ్వాసము విశ్వాసము విశ్వాసము. వారి జీవితంలో ఉన్న మంచి కనబడుతుంది, చెడు కనబడుతుందా? వారి జీవితంలో చేసిన పాపం కనబడుతుంది అక్కడ? వారు చేసిన తప్పుల గురించి ఎక్కడైనా నూతన నిబంధనలు రాయబడి ఉందా? వై నాట్? ఎందుకంటే ఈరోజు చాలామంది దావీదు పేరుతో ఆ వ్యభిచారా అంటారు. హలో, ఆయన పడిపోయిన శరీరం చేసిద్దా పాపం? ఆ రోజు యేసు రక్తం లేదు ఆయనకి, కానీ దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. దేవుడు తన నిబంధన చేయబడ్డాడు. దేవుని కొరకు జీవిస్తానికి ఆశపడి తన జీవితం అంతా దేవుని ప్రేమించి సేవించి దేవుని సొత్తుగా జీవించాడు. దేవుని హృదయాన్ని తెలుసుకున్నాడు. దేవుని హృదయాన్ని తెలుసుకున్నంత మాత్రాన పాపం చేయలేదు, కానీ తప్పు చేస్తూనే ఉన్నాడు. బట్ దెన్ ఆయన చేయబడిన నిబంధనను బట్టి, తన ఆశను బట్టి, దట్స్ వాట్ ఐ సెడ్, యువర్ ఇంటెన్షన్స్ మ్యాటర్. నీ ఇంటెన్షన్ బట్టి దేవుడు తనకి ఏం చూపించాడు? కృపని చూపించాడు. కాన్సిక్వెన్సెస్ తప్పిపోలే. కాన్సిక్వెన్సెస్ తప్పాడా? ఖడ్గం నీ ఇంటి పైన ఉంటుంది. ఎస్టర్డే వీ వర్ డిస్కసింగ్ అబౌట్ ద పవర్ ఆఫ్ డెసిషన్స్. నువ్వు చేసే నిర్ణయాలు ఎంత ప్రాముఖ్యమైనవి. నీ నిర్ణయాలు తగినట్టుగా నీ బ్రతుకుంటుందని ధ్యానిస్తవచ్చు. బట్ దెన్ టుడే ఐ వాంట్ యు టు అండర్స్టాండ్, నీ నిర్ణయాలకి కాన్సిక్వెన్సెస్ తెలుసుకో. అదే సమయంలో నీలో దెర్ ఇస్ అ స్ప్లిట్ పర్సనాలిటీ, ఆత్మ శరీరం. ఆత్మ తగిన జీవితము, శరీరం తగిన జీవితము. శరీర స్వభావాన్ని నువ్వు పోరాడాలి, ఎవరో బయట పోరాడతాం కాదు. నువ్వు పోరాడకపోతే ఇంకోటి చేయాల్సిన అవసరం ఉంది. కానీ మనలో ఉన్న బలహీనతను మనం ఎరిగి యాక్సెప్ట్ చేసుకుని కప్పుకుంటాం కాదు, ఫైట్ చేసి ఓడించాలి. నాట్ వన్స్ ఆర్ ట్వైస్, ఇట్స్ గోన్ బి ఎ లైఫ్ టైం జర్నీ. మంచి కొంటాం జీవితకాలం పోరాటం అంటే, చెడ్డ కొంటాం జీవితకాలం పోరాటం కాదు. గివ్ అప్. యూ గివ్ అప్ ఆన్ యువర్ సెల్ఫ్, యు ఆర్ బ్యాడ్. నేను ఇట్లా ఉంటా అంతే. ఇంకేం పోరాడుతున్నావు? నేను ఇట్లా విచ్చలవిడిగా జీవిస్తాను. ఏం పోరాడుతున్నావు? పాపం చేస్తాను, ఇక పోరాడాల్సిన అవసరం ఉందా? ఇన్ఫ్యాక్ట్ ఎంజాయ్ చేస్తావు, కానీ ఇట్ లీడ్స్ టు వేర్? డెత్, మరణం. దేవుడి భయం లేని వాడికే పాపం చేస్తా ఆపడండి. ఎందుకంటే దిస్ ఇస్ మై ఫినిషింగ్ వర్డ్. ఈరోజు నీ నోరు అదుపులో ఉండాలంటే దేవుని భయం ఉండాలి. నువ్వు చేసే పనులు అదుపులో ఉండాలంటే దేవుని భయం ఉండాలి. ఇశ్రాయేలుతో దేవుడు తన వారికి భయం కలిగించేలాగా కనబరుచుకున్నాడు. మోషేతో చెప్తున్నాడు, మోషే చెప్తున్నాడు ఇశ్రాయేలుతో ఏమని, దేవుడు అలాగా కనబరుచుకోవడానికి కారణం ఏంటి? మీకు దేవుని భయం ఉండాలి, దాన్ని బట్టి మీరు ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. తల్లిదండ్రులు రే కొడతాడు రా అని కర్ర తీస్తానే పిల్లవాడు భయపడి పాపం చేయకు, తప్పు చేయకుండా ఉంటాడు. కొట్టేవాడు లేడు అనుకో, కాడించుకోరా నాన్న అన్నాడు అనుకో తండ్రి, పిల్లడు అవుతాడు. ఇంకా దేవుని భయాన్ని మనం కలిగిస్తామో మన జీవితంలో మన పాపానికి నో చెప్పి దేవునికి అంగీకారంగా వీ వుడ్ ఫైట్. సో ఐఎమ్ ఫినిషింగ్ విత్ దిస్ వర్డ్. మన జీవితంలో మనం పోరాడే శత్రువు ఎక్కడో బయట కాదు, మనలోనే ఉన్నాడు. అది మన శరీరం. పోరాడారా దేవుడు బలపరుస్తాడు. బట్ లెట్ మీ టెల్ యూ, మీరు అనొచ్చు ఏంటంటే మీరు చచ్చేంత వరకు పోరాడాలని, ఇంకా మరి ఏంటి? నో. ఫస్ట్ టైం ఫైటింగ్ ఎనీథింగ్ ఈజ్ రియల్లీ హార్డ్, బట్ యూ కీప్ ఫైటింగ్. యు నో వాట్ హ్యాపెన్స్? యూ టేక్ డొమినియన్, అథారిటీ, పవర్. ఫస్ట్ టైం సేయింగ్ నో to pornography is really hard, but keep saying no, keep resisting it, you're going to get stronger. It is a decision that you make. నీ శరీరాన్ని తృప్తిపరుస్తావా, నీ ఆత్మని తృప్తిపరుస్తావా? ఈరోజు మన జీవితంలో నిజంగా మార్పు కావాలంటే we need to ask, దేవా యేసు ప్రభా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నా బలహీనతల మధ్యలో నీ ఆత్మను నాకు దయచే, నీ ఆత్మ సహాయం నాకు దయచే. క్రీస్తు రక్తము మనల్ని రిస్టోర్ చేస్తుందండి, కానీ పరిశుద్ధాత్మను మనల్ని ఏలాలి. ఆయన మన జీవితంలో లేకపోతే మాత్రం అపవాది ఇంకా దాడి చేస్తానికి భయంకరంగా వస్తాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మీరు, ఇఫ్ యూ ట్రూలీ లుకింగ్ ఫర్ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్, యూ హ్యావ్ టు లెర్న్ టు ఇన్వైట్ ద హోలీ స్పిరిట్, లివ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో జీవించే వారిగా మనం ఉండాలి. దయచేసి స్థలంలో ఉంచుతామా? ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మీరు అడగండి, దేవా నా బలహీనతలో నీ సహాయాన్ని దయచేయ, నా పాపపు స్థితిలో నన్ను విడిపించు ప్రభా,
నా మనసును మార్చు ప్రభా. ట్రాన్స్ఫార్మ్ మై మైండ్ లార్డ్, ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్ లార్డ్. గివ్ మీ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ప్రతి విధంలో మారాలి. శరీర క్రియలు నాలో నశింపజేయ. శరీర క్రియల పైన నాకు జయము దయచే ప్రభా. ఆత్మానుసారంగా జీవించే జీవితం నాకు దయచేయ. పాపపు బంధకాల్లో నేను మరలా బంధించబడకూడదు ప్రభా. నీ వాక్యం తెలియజేస్తాం కదా ప్రభా, స్టెడ్ ఫాస్ట్ మాకు అనుగ్రహించబడిన విడుదల యందు దేవా మేము విడుదలతో బ్రతకాలి ప్రభా. Steadfast therefore in the liberty by which Christ has made us free. Do not be entangled with the yoke. అపవాది మనకు కలుగు చేసే బంధకాల్లో మన బ్రతుకుతానికి కాదు, క్రీస్తు మనకు విడుదలను అనుగ్రహించాడు. అనుగ్రహించిన విడుదలలో బ్రతకాలండి. మరలా పాపంలోకి వెళ్తాను కాదండి. స్వతంత్రత దేవుడు మనకి ఇచ్చాడు. మరలా పాపంలో బ్రతుకుతాం కాదు. ఈరోజు అడుగుతాం, పరిశుద్ధాత్మ దేవా నాలో నీవు కార్యం జరిగించయ్యా. నాకు శక్తిని అనుగ్రహించయ్యా. నాకు విడుదలను అనుగ్రహించయ్యా. నా బలహీన పరిస్థితుల్లో నాకు కావాల్సిన శక్తిని దయచేయి. నాకు కావాల్సిన సహాయంని దయచేయి. నాలో జరుగుతున్న పోరాటంలో నాకు కావాల్సిన నెమ్మది దయచేయ ప్రభా. దేవా నీకు విరోధమైన మాటలు, కార్యాలు, క్రియలను క్షమించు ప్రభా. క్షమించయ్యా దేవా. నా జీవితంలో నీవే నా చేపట్టుకుని నడిపించాలి. సిన్ నో మోర్. ఈరోజు కూడా మాకు అదే మాట ప్రభా. రక్షించబడిన మేము, నీ కృపను పొందుకున్న మేము, ఈరోజు నువ్వు చెప్పే మాట కూడా అదే, సిన్ నో మోర్. గతాన్ని విడిచిపెట్టు. పాపం తెలిసిన దాన్ని విడిచిపెట్టు. తెలిసి మరలా చేయొద్దు దేవా. నా జీవితంలో కావాల్సిన విడుదల దయచే, నా జీవితంలో కావాల్సిన నెమ్మది దయచే, నా జీవితంలో కావాల్సిన శక్తిని దయచే. దేవుని అడుగుదామండి, మనస్ఫూర్తిగా అడుగుదామా. నా జీవితంలో కావాల్సిన శక్తిని దయచేయ్యా. నా జీవితంలో నీవే ఆత్మకార్యాన్ని జరిగించయ్యా. నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నన్ను బలపరిచయ్యా. నా పాపాలు ఒప్పింపజేయి. నా జీవితంలో కావాల్సిన సమాధానం దయచేయి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా ఈరోజు నీ ముందు తగ్గించుకుంటూ ప్రార్థించిన ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. మా బలహీనతను తెలుసుకుంటున్నామయ్యా. మాలో చేయకూడదు ఎన్నో ఉంది, బ్రతకూడని విధానాలు ఎన్నో ఉన్నాయి. నీకు ఇష్టం లేనిది ఎంతో మాలో ఉంది ప్రభా. కానీ మమ్మల్ని విడిపించయ్యా, మమ్మల్ని మార్చయ్యా. జయము కలిగిన జీవితము, స్వతంత్రత కలిగిన జీవితం, సమాధానం కలిగిన జీవితం దయచే ప్రభా. దేవా మా బ్రతుకులు నీకు అంగీకారంగా ఉండాలి ప్రభా. మా బ్రతుకులు నీ మహిమార్థమే ఉండాలి ప్రభా. దేవా మమ్మల్ని బలపరిచయ్యా. దయచేసి మమ్మల్ని బలపరిచయ్యా. పరమ తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు. ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని చూడు. ఈ ప్రార్థనలు ఏకమిస్తున్న ప్రతి ఒక్కరిని చూడు. వారి జీవితంలో మార్పు చెందాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మ ద్వారా మార్చమని వేడుకుంటున్నాను ప్రభా. నీ ఆత్మ ద్వారా కార్యములు జరిగించయ్యా. నువ్వు జరిగించే దేవుడు అయ్యా. పరిశుద్ధాత్మదేవా నిన్ను ఆహ్వానిస్తున్న ప్రతి ఒక్కరిని నువ్వు నింపయ్యా. నువ్వు బలపరచయ్యా అయ్యా. నీ సన్నిధిని కనబరచు ప్రభా. నీ సమాధానాన్ని అనుగ్రహించు ప్రభా. నీ ఆదరణని జయాన్ని దయచే ప్రభా. ఎందుకని ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు జీవించే వారిగా, శక్తి కలిగిన వారుగా ఉండాలి. ఎండిన బ్రతుకులు ఇక్కడ ఉండకూడదు ప్రభా. డిస్కరేజ్, డిప్రెస్, యాంగ్జైటీ వీటిలో బ్రతికే వారికి మేము ఉండకూడదు అయ్యా. మా జీవితంలో ఎన్నో పోరాటాలు ఉండొచ్చు, మా కుటుంబాలు ఎన్నో పోరాటాలు ఉండొచ్చు, మా ముందు అన్ని అసాధ్యమైన కార్యాలు కనబడవచ్చు. కానీ ప్రభా నువ్వు శూన్యం నుండి సమస్తము సర్వము చేసిన దేవుడు అయ్యా. నువ్వు ఈరోజు కూడా ఒక్క నోటి మాటతో ఏ కార్యాన్నన్నా చేయగలిగిన దేవుడు అయ్యా. ఉన్నంత లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించగలిగిన దేవుడు అయ్యా. నువ్వు జరిగించే దేవుడు అయ్యా. నీకు సమస్తము సాధ్యం ప్రభా. దేవా ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో వారు ప్రార్థన భారాలు వెరుగున్నావు. వారు చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు దయచేయమని వేడుకుంటున్నాను. వారు నీ నామములు అడిగిన సమస్తము వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. ఏ విషయంలో భారముతో నీ సన్నిధిలో ప్రార్థించారో పరమ తండ్రి, నీ చిత్త ప్రకారం సమస్తము నీ సమయంలో నువ్వు జరిగించమని వేడుకుంటున్నాను ప్రభా. ఏ చీకటి మమ్మల్ని వెంటాడతానికి వీల్లేదు. ఏ చేతబడి శక్తులు మా మీద పనిచేస్తానికి వీల్లేదు. ఏ అపవిత్రాత్మలు మా గృహాలని, మా బిడ్డల్ని, మా దేహాలని దోచుకోవటానికి వీల్లేదు. యేసు ప్రభువా నీ రక్తంతో మమ్మల్ని కప్పయ్యా.
మా ఆత్మ, శరీరం, మనసు నీ రక్తంతో కప్పయ్యా. మా గృహాన్ని నీ రక్తంతో కప్పయ్యా. మా కలిగి ఉన్న సమస్తం నీ రక్తంతో కప్పయ్యా. నీ రక్తంతో మా ఇంటిని పరిశుద్ధపరచు. మా బిడ్డల పైన నీ రక్తం ఉండాలి. మా కుటుంబం పైన నీ రక్తం ఉండాలి ప్రభా. మాకు కలిగిన సమస్తం పైన నీ రక్తం ఉండాలి అయ్యా. ఏ చీకటి మమ్మల్ని ముడతానికి వీల్లేదు. నీవు మా పక్షాన ఉంటే మా విరోధి ఎవడు ప్రభా? ఈ క్షణమే అపవాది తలస్తున్న ప్రతి తలంపులు నజరేయుడైన యేసు నామములో తారుమారగునుగా కానీ ప్రకటిస్తున్నాను. ప్రతి చీకటి కార్యము మాకు విరోధంగా పనిచేస్తున్నది ప్రతి ఒక్కటి యేసు ప్రభా నీ అగ్ని చేత ఇప్పుడే కాల్చివేయమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు సమర్పించుకున్న మేము అపవాదిని ఎదురిస్తున్నాం. వాడికి ఎక్కడ మా జీవితంలో చోటు లేదు. మేము నీ కొరకే బ్రతుకుతామయ్యా, నిర్ణయించుకుంటామయ్యా. నీ కొరకు మేము బ్రతుకుతానికి ప్రయత్నాలు చేయించునగా మా జీవితాలను బలపరిచేది నీవేనయ్యా. అపవాది మమ్మల్ని దాడి చేస్తానికి వీల్లేదు. కనబడని శత్రువుల నుండి మమ్మల్ని తప్పించే దేవుడివి. అపవాదిని తిప్పికొట్టే దేవుడివయ్యా. వాడిని తరిమి కొట్టే దేవుడివయ్యా నువ్వు. ఐ స్పీక్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్. మా అందరి జీవితాలు యేసు చేసిన కార్యాన్ని బట్టి మాకు ఆశీర్వాదమైన ప్రకటిస్తున్నాము. మా అందరి జీవితాలు యేసు నామంలో దీవించబడునుగా కానీ ప్రకటిస్తున్నాము. మా చేతి పనిలో ఆశీర్వాదము, మా కుటుంబంలో ఆశీర్వాదము, మేము కలిగిన సమస్తములో యేసు అనుగ్రహించే ఆశీర్వాదములు కలుగునుగాక. దేవా నీ ఆత్మ తోడు, నీ ఆత్మ సహాయం, నీ ఆత్మ నెమ్మది, నీ ఆత్మ బలము, ధైర్యము మాకు దయచి. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని బలపరిచేయ్యా. తగ్గించుకుంటున్న ప్రతి జీవితాన్ని బలపరచు. ఉపవాస ప్రార్థన శక్తిని కనబరచు. ఐ స్పీక్ లైఫ్ వర్డ్, అబండెంట్ లైఫ్. సమృద్ధి జీవితానికి వచ్చిన యేసయ్య నీ సమృద్ధి జీవితాన్ని మాకు దయచేయ. ఇప్పుడున్న ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి ఉండాలి, సంతృప్తి ఉండాలి, సిద్ధపాటు కలిగిన జీవితం ఉండాలి, దృష్టి విజన్ కలిగిన జీవితం ఉండాలి. లివింగ్ విత్ అ పర్పస్ టు గ్లోరిఫై యువర్ నేమ్. మాకు కావాల్సిన సహాయం నుంచి మా చేయి పట్టుకుని నడిపించి మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.